ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసంలో మిషన్స్ అన్నటువంటి శీర్షికన మనం అనేక అంశముల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము ఏంటంటే గ్లోబల్ మిషన్, ప్రపంచ లక్ష్యము. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యెషయా గ్రంథము 49:6 చదువుకుందాం. ఐజియా చాప్టర్ 49 and verse 6. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇజ్రాయేలీలో తప్పింపబడిన వారిని రక్షించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణ సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. And he said, it is a light thing that thou shouldest be my servant to raise up the tribes of Jacob and to restore the preserved of Israel. I will also give thee for a light to the Gentiles, that thou mayest be my salvation unto the ends of the earth. చివరి భాగంలో చూస్తే భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగునట్లు అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఎంతో తేటగా ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశాలు తెలియజేయబడుతున్నాయి. మనం ఏదో చిన్న చిన్న స్వల్ప విషయములు, స్వల్పమైనటువంటి వాటితోటే పరిధిలో ఉన్నటువంటివే మనము మరి ఉండకుండా గ్లోబల్గా ప్రియులారా దేవుడు మన ప్రతి ఒక్కరి ఎడల గ్లోబల్గా మోటివేట్ చేయగల, మొబిలైజ్ చేయగల, మూవ్ చేయగల, లేకపోతే మనం వెళ్ళటానికి అటువంటి శక్తి సామర్థ్యాలు, అటువంటి ఉద్దేశాలు ప్రభు వారు కలిగి ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి ఈరోజు అంశము చర్చి యొక్క ప్రపంచ లక్ష్యాన్ని అర్థం చేసుకోవటం, అండర్స్టాండింగ్ ద గ్లోబల్ మిషన్ ఆఫ్ ద చర్చ్. ప్రతి ఒక్క సంఘంలో కూడా ప్రియుల గ్లోబల్గా అటువంటి ఉద్దేశాలు, అటువంటి ప్రసంగాలు లేకపోతే ఆబ్జెక్టివ్స్ కలిగి ఉండాలని చెప్పి మరి మనం తెలుసుకోవాల్సిన వారు వింటున్నాము. మరి ఉద్దేశం ఏంటంటే సువార్తతో అన్ని దేశములకు చేరుకోవాలనేటువంటి పిలుపు ఇక్కడ నొక్కి చెప్పటం జరుగుతుంది పిల్లలు. emphasizing the call to reach all nations with the gospel. అటువంటి మిషన్ మైండెడ్ కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మనం ప్రభువును తెలుసుకున్నప్పుడు పిల్లల గాడ్ గివ్స్ us హార్ట్ ఫర్ మిషన్స్. నా యొక్క జీవితంలో నేను గమనించినటువంటిది, ప్రభువును తెలుసుకున్నప్పుడు 17వ ఏట నాలో ఆ యొక్క అటువంటి హృదయాన్ని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు పిల్లల. ప్రతి ఒక్కరిలో కూడా రెడీ టు గో ఎనీవేర్ గాడ్ సెండ్స్ us. ఒక పర్టికులర్ రీజన్ అని లేకపోతే అది కాదు, కానీ దేవుడు అనేక ప్రాంతాలకు పంపిస్తున్నాడు. ప్రతి ఒక్క ప్రాంతం కూడా, ప్రదేశం కూడా ఆయన యొక్క మిషన్ ఫీల్డ్ అయి ఉంటున్నాడు. దేవుడు మనల్ని పంపినటువంటి ప్రదేశం పనుల రీత్యా, మరి విద్యా రీత్యా, ఉపాధి పరంగా, లేకపోతే సువార్త పరంగా అనేక రీతిలుగా దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడు. పంపినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని కొరకు సాక్షులుగా ఉండటం, హతసాక్షులుగా ఉండటానికి కూడా మనం సిద్ధపడవలసినటువంటి వారు వింటున్నాము. మరి నేటి ఈ యొక్క గ్లోబల్ మిషన్ దీంట్లో మరి 3 పాయింట్స్ మనం ధ్యానించిన వింటున్నాం. మొట్టమొదటిది ఆ గ్లోబల్ మిషన్ యొక్క నిర్వచనం, డెఫినిషన్ ఆఫ్ గ్లోబల్ మిషన్. గ్లోబల్ మిషన్ అంటే ఏంటి? మరి అన్ని దేశాలకు సువార్తను వ్యాప్తి చేయటానికి నిబద్ధత పిల్లలు. కమిట్మెంట్ టు స్ప్రెడింగ్ ద గాస్పల్ టు ఆల్ నేషన్స్. అన్ని దేశాలకు పిల్లలు. మరి ఇది లాటిన్ మిషన్ అనేటువంటిది లాటిన్ నుంచి మరి మిస్సియో అన్నటువంటి లాటిన్ పదం నుండి వచ్చినటువంటిది, అంటే పంపటము, టు సెండ్ ప్రియులారా. కాబట్టి అటువంటి ఇది ఉంది. మరి బైబిల్లో మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో కూడా మనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించడి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. వెళ్ళమని చెప్తున్నాడు ప్రియులారు. ఒకవేళ ఇంకా మరి మీ యొక్క ప్రదేశంలోని సౌకర్యంతోటి, స్వలాభములతోటి, స్వచిత్తములతోటి ఉంటున్నట్లయితే ఏదో తాత్కాలికమైనటువంటి వాటితోటి దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. అబ్రాహాము శారాలకు చెప్పింటున్నాడు, మరి మీ యొక్క దేశం స్వదేశమును విడిచి మరి ఆ యొక్క ఆస్తిపాస్తులను అన్నిటి కూడా విడిచి నేను చూపించు దేశం వెళ్ళండి. అక్కడ మరి ఏ రీతిగా జనాంగాలకు తండ్రిగా చేసి ఉంటాడు దేవుడు. ఎంతగా మరి మరి అనేక ఛాలెంజెస్ వచ్చి ఉంటున్నాయి. బట్ స్టిల్ దేవునికి విధేయులమై ఉంటున్నప్పుడు పిల్లల దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు, బ్లెస్ చేస్తాడు. కాబట్టి వెళ్ళి అన్ని దేశాలను శిష్యులనుగా చేయుడి అంటున్నాడు. మరి ఫిలిప్పి మరియు ఆ యొక్క ఇథియోపియన్ నపుంసకుడు యూనక్, వాళ్ళది కూడా చూస్తాం ప్రియులారా. యాక్ట్స్ 8లో 26-40 అక్కడ ఏ రీతిగా ప్రియులారా మరి కాన్వర్జేషన్ మనం చూస్తున్నాం, ఏ రీతిగా అతన్ని రక్షించటము. మరి డిఫరెంట్ పీపుల్ ప్రియులారా ఇథియోపియా దేశంలో తెలిసినటువంటి అతన్ని కూడా రక్షించటం, బ్యాప్టిజం ఇవ్వటం అనేది మనం చూస్తున్నాము. రెండవది దేశముల కోసం దేవుని హృదయము, గాడ్స్ హార్ట్ ఫర్ ద నేషన్స్. కాబట్టి ప్రియులారా మన యొక్క దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యేసు ప్రభు అందరికీ ప్రభువు. కాబట్టి ఆయన యొక్క దృష్టి యొక్క లోకమంతా కూడా ప్రియులారా. కాబట్టి ఇజ్రాయేలు దాటి తన వెలుగును విస్తరించటం ప్రియులారా. నాట్ రిస్ట్రిక్టెడ్ టు జెరూసలేం, ఎక్స్టెండింగ్ హిజ్ లైట్ బియాండ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ నుంచి ప్రియులారా, ఇజ్రాయెల్ ఒక్కటే కాదు, యూదులు, గ్రీస్ దేశస్థులు, అన్ని ప్రాంతాలు, యూదయ, సమరియా, యెరూషలేము, భూదిగంతాలకు, ప్రపంచం నలుమూలలకు కూడా ప్రియులారా అది విస్తరించాలి అన్నటువంటిది మనం గమనిస్తూ ఉంటున్నాము. మరి మనం ఇక్కడ ప్రకటన 7-9 వచనంలో కూడా మనం చూసినట్లయితే, అటు తర్వాత నేను చూడగా మరి యోహాను భక్తుడి యొక్క దర్శనంలో ప్రియులారా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడాను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి ఉండటం అనేటటువంటి మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ముందు ప్రతి దేశం నుంచి కూడా జనసమూహం. కాబట్టి అటువంటి గ్లోరియస్ సీన్ వీఆర్ గోయింగ్ టు సీ ప్రియులారా. మరి ఈనాడు ప్రభువుని అంగీకరించి దేవుని కొరకు సాక్షులుగా అనేక ప్రాంతాలలో ప్రియులారా. ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ కంట్రీ ఆర్ వన్ ట్రైబ్, కానీ ఇది సర్వలోకం ప్రియులారా. ప్రతి జనము, ప్రతి దేశం నుంచి మనం చదువుకున్నటువంటి రీతిగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, లింగ్విస్టిక్ గ్రూప్స్, ట్రైబ్స్, ఎవ్రీ నేషన్, ఆ రీతిగా లెక్కింపజాలనటువంటి గొప్ప సమూహం. కాబట్టి అటువంటి ఆ యొక్క గ్లోరియస్ సీన్ మనం చూడబోతున్నాము. మరి దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంక్లూజివిటీ, ఎవరిని మరి దాన్ని ఇంక్లూడ్ చేయటం చేరికకు పిల్లల ఉదాహరణలు రోమ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16లో చూస్తే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాను, ఏలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది ఆ దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పి మనం చూస్తున్నాం. For I am not ashamed of the gospel of Christ, for it is the power of God unto salvation to everyone who believeth, to the Jew first and also to the Greek. ఇది చూడండి, ఏలైనగా నమ్ము ప్రతివానికి. వీరిలారు ఇంకా క్రీస్తు నమ్మకుండా ఇది అనేక మంది అంటున్నారు. దిస్ ఇస్ దట్ రైట్, అనుకూల సమయం. ప్రభువు నమ్మండి, విశ్వసించండి, యేసుని మీ యొక్క ఉదయంలోనికి ఆహ్వానించండి, ప్రభువుగా రక్షకుడిగా. మీ యొక్క జీవితాలు ఎవడైనా క్రీస్తునందున్నాయో వాడు నూతన సృష్టి అని మనం చదువుకుంటాం. 2 కొరింథీ 5:17లో పిల్లలు.
పాతవి గతించిన, ఇదిగో సమస్తము నూతనమాయె. కాబట్టి ఎవడైనను ప్రియులారా, ఎలా అనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి గూడా, అందరికి గూడా ప్రియులారా, అందరూ గూడా మరి దీంట్లో చేరబడి ఉంటున్నారు. అపోస్తలుల యొక్క పౌలు మిషన్ పని గూడా మనకు తెలుసు ప్రియులారా. ఆ 3 మిషనరీ జర్నీస్‌లో అనేక ప్రాంతాలకెళ్ళటం, కొన్నిసార్లు టీమ్స్‌గా వెళ్ళటం. మరి ఆ ప్రాంతాలలో సందర్శించి ఎంత పరిచర్య చేసి ఉంటున్నాడు. అందులో భాగంగా మరి ఈ యొక్క లెటర్స్ అన్నీ గూడా, పత్రికలు బైబిల్‌లో అయన్నీ గూడా ప్రియులారా, వివిధ సంఘాలు కొరింథీ, ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఆ రీతిగా ప్రియులారా అనేక సంఘాలలో మరి ఎంతగా ఆత్మీయంగా బలపరుస్తూ స్పిరిచ్యువల్‌గా ఆ ప్రియులారా సహాయం చేయటం మనం చూస్తున్నాము. మరి మూడవ పాయింట్‌గా ఆ గ్లోబల్ మిషన్‌లో మన యొక్క పాత్ర. అవర్ రోల్ ఇన్ గ్లోబల్ మిషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. మనం ప్రతి ఒక్కరం గూడా చేయూతనై ఉంటున్నాం. హెల్పింగ్ హ్యాండ్, సపోర్ట్. Every organization is looking for some volunteers, people to come forward in any way. మరి బిజినెస్ పరంగా ఉన్నటువంటి వారు, అనేక ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి ప్రొఫెషన్స్ లో ఉన్నటువంటి వారు, మరి విద్యలు, మరి ఎడ్యుకేటెడ్ పీపుల్, మరి మెడికల్ సైడ్ ఉన్నటువంటి వారు, ఇంజనీర్స్, ఈ రీతిగా అందరూ కూడా అవసరమై ఉంటున్నారు. పాల్గొనటానికి ప్రతి విశ్వాసకి పిలుపు ప్రియులారా. Every believer's call to participate in this global mission ప్రియులారా. 2 కొరింథీ 5:20లో చూస్తే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. కాబట్టి కొరింథీ సంఘానికి కూడా ఏ రీతిగా చెప్తున్నాడు చూడండి ప్రియులారా. మరి మేము క్రీస్తుకు రాయబారులమై. Now then we are ambassadors for Christ, as though a God were beseeching you by us. We pray you on Christ's stead. Be ye reconciled to God. కాబట్టి దేవునితో సమాధాన పడటం కోసం మనల్ని రాయబారులుగా పిల్లల పౌలు భక్తులు ఇంకా అనేక మంది లేక చెబుతున్నారు. ఆ దినాలలో వాళ్ళని దేవుడు వాడుకొని ఉంటున్నాడు. మరి ఈ దినాలలో మనము ఆ రీతిగా ఆయన యొక్క జత పనివారమై ఉంటున్నాము. మనము ఆ యాజక జనాంగం పిల్లలు, ప్రత్యేకింపబడినటువంటి వారు, రాయబారులం. ఆ రీతిగా ఆ క్రీస్తు రాయబారులుగా ఎంతో పని చేయవలసి ఉంటున్నది ప్రియులారా. ఈనాడు మరి అనేక మోడర్న్ మిషన్ ఏజెన్సీస్ ఉంటున్నాయి ప్రియులారా. వాటి ద్వారా ఆధునిక మిషనరీ సంస్థలు ప్రియులారా. కొన్ని మరి మీకు ఉదహరించాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇంటర్నేషనల్ మిషన్ బోర్డ్ అన్నటువంటిది, IMB. మరి వారి యొక్క ఫోకస్ ఏంటంటే ఇవాంజలిజం అండ్ చర్చ్ ప్లాంటింగ్ అమాంగ్ అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్స్. అనేక అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్స్ వారు మరి లొకేట్ చేసి, ఐడెంటిఫై చేసి, కనుక్కొని పిల్లలు ఆ ప్రాంతాలలో చర్చెస్ ఎస్టాబ్లిష్ చేయటము, ఆ సువార్థీకరణలో వారు ఎంతగానో ముందుకు వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది పిల్లలు. అది మరి ఆ సదరన్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ వాళ్ళ ద్వారా అది జరుగుతుంది. మరి రెండవది యూత్ విత్ మిషన్, వైవామ్ అని చెప్పి మరి మనకు ఇండియాలో కూడా ఉంటున్నాయి. మేము ఉంటున్నటువంటి హాంకాంగ్ లో కూడా ప్రియులారా మరి ఈ యొక్క వైవామ్ గ్రూప్స్ ఉంటున్నాయి. అనేక మంది మిషనరీస్ ప్రియులారా దాంట్లో జాయిన్ అయ్యి ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. మరి వారి యొక్క ఫోకస్ ఏంటంటే ట్రైనింగ్, DTS డిసైపుల్షిప్ ట్రైనింగ్ స్కూల్స్ ఉంటున్నాయి పిల్లలు. వాటిలో మరి అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మిషన్ ప్రోగ్రామ్స్. మరి వాటి ద్వారా పిల్లల యంగ్ పీపుల్ని వారు మొబిలైజ్ చేయటం, మిషన్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఒకవేళ మీకు భారం ఇస్తే మరి వీటి ద్వారా మీరు చేయవచ్చు. మీరు యూ కెన్ కాంటాక్ట్ మీ. మేము మరి హాంకాంగ్ లో ఒక వైవామ్ శాంతి అన్నటువంటి మిషన్ ద్వారా మరి వాలంటీర్స్ గా చేయటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. అనేక రీతిలుగా అక్కడ ఉన్నటువంటి ఎథ్నిక్ మైనారిటీస్, అసైలమ్ సీకర్స్, రెఫ్యూజీస్ వారిని రీచ్ అవుతూ మరి అనేక రీతిలుగా పిల్లల మరి సపోర్ట్ చేయటం అనేటువంటి జరుగుతుంది. గొప్ప సేవ చేస్తున్నారు. అనేక రీతిలుగా అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ సందర్శించడం,
ప్రోగ్రామ్స్ ఇవ్వటం, ఆర్ట్, కల్చరల్ రిలేటెడ్, మరి ప్రైజ్ అండ్ వర్షిప్, అనేక రీతిలుగా పిల్లలు. మరి ఓఎం అనేటువంటిది ఆపరేషన్ మొబిలైజేషన్, అది ఒక ఆర్గనైజేషన్, గొప్ప ఆర్గనైజేషన్ ఉంటున్నది. ఓఎం బుక్స్ మనకు తెలుసు. మరి వారి యొక్క మరి షార్ట్ టర్మ్ మిషన్స్ ఉంటున్నాయి. షిప్ మినిస్ట్రీ ఉంది, లోగోస్ అండ్ డోలాస్ అన్నటువంటి ఆ 2 షిప్స్ ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళచ్చు. ఆ పోర్టులలో అక్కడ ఆగి కొన్ని కొంతకాలం ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పుస్తకాలు అనేక రీతిలుగా పెరిగారు. మొబిలైజింగ్ క్రిస్టియన్ టు షేర్ ద గాస్పల్ అండ్ సపోర్ట్ చర్చ్ ప్లాంటింగ్ వరల్డ్ వైడ్, ఆ రీతిగా వారు సహాయం చేస్తున్నారు. కంపాషన్ ఇంటర్నేషనల్ మనకు తెలుసు, వారి యొక్క ఫోకస్ ఆ చైల్డ్ స్పాన్సర్షిప్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎంపవర్డ్ కమ్యూనిటీస్ పిల్లలు. వారు ఎంతగా మరి కంపాషన్ ఇంటర్నేషనల్స్ వాటి ద్వారా మరి అనేక ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో రిలీజింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ పావర్టీ ఇన్ జీసస్ నేమ్, ఆ ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్లో పిల్లల వారు సపోర్ట్ చేయటం, స్కూల్కి అటాచ్డ్ స్కూల్స్లో వాటిల్లో. అలాగే వరల్డ్ విజన్ కూడా ఉంటున్నది, హ్యూమానిటేరియన్ ఎయిడ్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పర్టికులర్ ఫర్ చిల్డ్రన్ పిల్లల మధ్య వారు ఎంతగానో గొప్ప మరి పరిచయం చేస్తున్నారు. వర్కింగ్ విత్ ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ టు ప్రమోట్ వెల్ బీయింగ్ పిల్లలు. మరి ఈ దినాలలో మరి సాతాను ఎంతగానో అటువంటి పరిచయలు జరగకుండా మరి మూతవేయబడినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నవి. కాబట్టి ఎంతైనా మనం ప్రార్థించవలసినటువంటి వారు ఉంటున్నావు. కానీ వారు ఒక ద్వారం మూసివేయబడినప్పుడు కొత్త ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆ దేవుడు ఎక్కడ వారికి అవకాశం ఇస్తే ఆ ప్రాంతాలకు వెళ్ళి మరి సేవ చేయటం జరుగుతుంది. ద నావిగేటర్స్ అన్నటువంటి వారు కూడా డిసైపుల్షిప్ అండ్ స్పిరిచువల్ గ్రోత్, అవి వారి యొక్క ఫోకస్ ప్రియులారా. మరి క్యాంపస్ మినిస్ట్రీస్ యూనివర్సిటీస్లలో ప్రియులారా, నావిగేటర్స్ అమెరికా అటువంటి యుఎస్ఏలో ఆ ప్రాంతాల్లో ప్రతి క్యాంపస్లో కూడా వారి యొక్క మరి ప్రోగ్రామ్స్ జరగటం, మరి ఇంటర్నేషనల్ అవుట్ రీచెస్ కూడా ఉండటం అనేటిని మనం చూస్తున్నాము. మరి సమారిటన్ స్పర్స్, అది కూడా మరి మొన్నటిదాకా కూడా ఫ్రాంక్లిన్ గ్రాహం గారు, బిలిగ్రహం గారి కొడుకు గారు, వారు దానికి ఇన్ఛార్జిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. ఎమర్జెన్సీ రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎక్కడ డిజాస్టర్స్ ఉంటాయి, డిజాస్టర్స్ మరి లేకపోతే కొన్నిసార్లు ఆపరేషన్ క్రిస్మస్ చైల్డ్, ఆ రీతిగా గిఫ్ట్స్ ఇవ్వటం క్రిస్మస్ సమయంలో. ఎక్కడైతే తుఫాన్ల ద్వారా భూకంపాల ద్వారా మరి రిలీఫ్ మెజర్స్ పిల్లలు ఆ ప్రాంతాల్లో రీచ్ అవుతూ సహాయం చేయటం జరుగుతుంది. పైనీర్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ ఉంటున్నారు. వారు మరి ఎక్కడ ఏ లాంగ్వేజ్లో అయితే మరి ఈ యొక్క బైబిల్ తర్జుమా చేయబడలేదు ఆ ప్రాంతాలలో మరి వారు కొంతమందిని పంపించి వాళ్ళ ద్వారా పిల్లల బైబిల్ ట్రాన్స్లేషన్ ఫర్ లాంగ్వేజ్ గ్రూప్స్ వితౌట్ స్క్రిప్చర్ లేనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క ట్రాన్స్లేషన్లో తర్జుమాలో సహాయం చేయటం జరుగుతుంది. మేకింగ్ గాడ్స్ వర్డ్ యాక్సెసిబుల్ టు ఆల్, దేవుని యొక్క వాక్యం అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తున్నారు. ఫ్రాంటియర్స్ అన్నటువంటి సంస్థ కూడా ఉంటున్నది, చర్చ్ ప్లాంటింగ్ అమాంగ్ ముస్లిం పీపుల్ గ్రూప్స్, వారి యొక్క టార్గెట్ ఆ రీతిగా ముస్లిం కంట్రీస్లో అక్కడ మరి చర్చెస్ ఎస్టాబ్లిష్ చేయటం, ఆ రీతిగా చేస్తున్నారు పిల్లల. మరి లాంగ్ టర్మ్ మిషనరీ వర్క్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. అలాగనే మరి చివరిగా వీక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ ఉంటున్నారు. బైబిల్ ట్రాన్స్లేషన్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ గొప్ప సంస్థ. దాని ద్వారా ఒక మరి కొన్నిసార్లు ఆడియో టేప్స్ రిలీజ్ చేశారు. మరి ప్రతి లాంగ్వేజ్ గ్రూప్లో కూడా ఈనాడు మరి బైబిల్ ట్రాన్స్లేషన్ అందుబాటులో ఉంటున్నాయి. ఏ రీతిగా పిల్లలారా ప్రపంచం అంతటా కూడా ఇంపాక్ట్ ప్రభావం చేయటం, ప్రపంచ వ్యాప్తిలో ప్రియులరా మరి తెచ్చేటువంటి సాధారణ విశ్వాసం, ఆర్డినరీ పీపుల్, God is using them as extraordinary to make a difference in global outreach. కాబట్టి మనం కూడా పిల్లరా ఎవరికి ఇంకా రిటైర్డ్ అయిన పీపుల్ కూడా ఈనాడు మరి ఈటల్లో వెళ్తున్నారు పిల్లలు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటున్నాయి, వాటిలో సేవ చేయవచ్చు, టీచ్ చేయవచ్చు, బోధించవచ్చు. అనేక ప్రాంతాల్లో నీడ్ ఉంటున్నది. మరి వైద్యులుగా పిల్లరా యూ కెన్ గో, యూ కెన్ రీచ్ పీపుల్ ఎన్నో ప్రాంతాలలో ఒకవేళ ఇంకా మరి సౌఖ్యంతో సుఖంతో ఎంతో మీ యొక్క ఇష్టాన్ని ప్రకారం కూడా దిస్ ఈస్ ద టైమ్ టు లుక్ టు గాడ్. దేవుని వైపు చూచినప్పుడు దేవుని యొక్క స్వరం వింటాం, దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటాం, దేవునికి లోబడి దేవుడు పంపినటువంటి ప్రదేశాలు అక్కడ సమాధానం, సంతృప్తి, సంతోషం ఉంటది పిల్లల. క్రీస్తు కొరకు ప్రయాసపడటం,
క్రీస్తు రాయబారులుగా మన యొక్క పాత్రను ప్రియులారా మనం స్వీకరిద్దాము. మరి ప్రతి ఒక్క క్రైస్తవుడికి, విశ్వాసికి ఈ యొక్క గ్లోబల్ మిషన్ అనేటటువంటిది మరి ఒక పిలుపు ప్రియులారా. గ్లోబల్ మిషన్ ఈస్ ఎ కాలింగ్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్ అందరికీ కూడా. మరి ఈ యొక్క దేశాల కొరకు కూడా మనం ప్రార్థించవలసినటువంటి వారమైనటువంటి ఓఎం వాళ్ళు ఒక పెద్ద మ్యాప్ రిలీజ్ చేసి ఉంటున్నారు. వారి యొక్క బుక్ ఉంటుంది. రోజుకు ఒక కంట్రీ గురించి స్టాటిస్టిక్స్, డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ప్రార్థన చేయమని చెప్తుంటారు. కొంతకాలం ఆ రీతిగా ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు గెట్ దట్ వన్ ప్రియులారా. తెచ్చుకొని ప్రార్థించడం అనేటటువంటి. దేశాల కోసం ప్రార్థించడం. అప్పుడు ఆ దేశం గురించిన భారం దేవుడిస్తాడు. మరలా ఆ దేశంకు దేవుడు మనకు ద్వారం తెరుస్తాడు అక్కడికి వెళ్లి చేయటానికి. ఆ రీతిగా మరి చైనా దేశంలో, ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుండి మరి సేవ చేయటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లలు. సువార్తను పంచుకోవటము. కాబట్టి మరి దేవుడు ఈ రీతిగా పిల్లల మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, సజీవుడైనటువంటి దేవ, మీరే సహాయం చేయండి. విడుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఓ ప్రేమ గల తండ్రి, 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 ఎంతమంది అవసరతలో ఉంటున్నారు వారికి తండ్రి మీ యొక్క ప్రభు సహాయం అనుగ్రహించండి. అస్వస్థత గురైనటువంటి వారిని యేసు నామంలో స్వస్థత దయచేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి, మరి ప్రభు యొక్క మిషన్స్ కొరకు, గ్లోబల్ మిషన్స్ కొరకు ప్రభు ఆ కమిట్మెంట్ దయచేయండి, త్యాగమును దయచేయండి. సంపూర్ణ సమర్పణతోటి ప్రభు మీరు పంపేటటువంటి ప్రదేశానికి వెళ్ళి మీ కొరకు మరి తండ్రి సాక్షులుగా ఉంటూ మీకు మమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాడు మీకు అందరికి కూడా వందనాలండి. వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి యొక్క లింక్ని ఇతరులకు కూడా మరి షేర్ చేసి ఈ యొక్క పరిచయంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.